క్రైస్తవులు క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ కోసం నెల రోజుల నుంచి సంసిద్ధులవుతారని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారంపేట చర్చిలో నిరుపేద క్రైస్తవ మహిళలకు నూతన సంవత్సర పండుగను పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల రోజులు ఆరంభం నుంచే మనసును శుద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. తెలియక చేసిన తప్పులను ఒప్పుకోవడం, మళ్లీ తప్పులు చేయకుండా రోజు ఆరాధనలో పాల్గొంటూ నిత్యం బైబిల్ను పఠించడమే కాకుండా వాటి సారాంశాన్ని మననం చేసుకుంటూ ఉంటారన్నారు. సమాజంలో చుట్టూ ఉన్న తోటి వ్యక్తుల అవసరాలు తెలుసుకుని చేతనైన సహాయం చేయడం చేస్తారని తెలిపారు. సాటి వ్యక్తులను ఎవరిని దూషించకుండా, నిందించకుండా, కోపగించుకోకుండా విలాసవంతమైన విందులకు, ఆర్భటాలకు, మత్తు పానీయాలకు దూరంగా ఉంటూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ మనసును శుద్ధి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక బుధవారపేటలోని చర్చిలో పేద క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుపేద క్రిస్టియన్ మహిళలు పాల్గొని సంతోషంతో ఆ చీరలు తీసుకోవడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్రిస్టమస్ రోజుల్లో వాళ్ళు క్రిస్టమస్ నుంచి జనవరి 1 వరకు కూడా, కొంతమంది జనవరి 1 వీక్ వరకు కూడా చాలా ప్రార్థనలతో మనశ్శాంతితో జీవిస్తుంటారు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివి వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతూ వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తూ వాళ్ళు వాళ్ళ మతం ఆచరించే టైంలో వేరే మతాలు తక్కువ అనే ఉద్దేశంతో ఎవరు ఉండకూడదు. ఈ దేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఇక్కడ భిన్న మతాలు ఉన్నాయి. హిందూయిజం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది, జైనిజం ఉంది, జొరాస్ట్రియనిజం ఉంది, ఇంకా ఎన్నో జాతులు, తెగలు, కులాలు, ఎన్నో రకరకాల సంస్కృతులు, నాగరికతలు, చాలా వైవిధ్యభరితమైన దేశం ఇది. ఇక్కడ ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అనేది లేదు. మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా రాజ్యాంగము ఇది సెక్యులర్ కంట్రీ అని డిక్లేర్ చేసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో దాని ప్రకారంగా అన్ని మతాలు, బౌద్ధ మతం కూడా ఉంది ఇక్కడ, అన్ని మతాలు సమానము. ఒక మతం కన్నా ఎక్కువ కాదు. మత కల్లోలాలు, మత కలహాలు అనేవి ఉండకూడదు ఈ దేశంలో. ఎందుకంటే దానివల్ల ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ధన నష్టము జరుగుతుంది. కంట్రీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈరోజు చూస్తున్నాం మత పిచ్చి ఉండే కంట్రీస్ ఏ రకంగా వెనకబడిపోతున్నాయో. కాబట్టి ఆ మత పిచ్చిన అంతా ఒకటే, యేసుక్రీస్తు అయినా ఏమంటే మనము అనవసరంగా సృష్టించుకుంటున్నాము. ఎవరి మతాలు వాళ్ళు పాటించుకోండి, తప్పు లేదు. కానీ ఇంకో మతం మీద దాడి చేసే పరిస్థితి రానియకుండా ఆ మతోన్మాదం అనేది జరగకూడదని ఈరోజు ఇక్కడ వీళ్లను ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా జీవిస్తూ వీళ్ళ క్రిస్టమస్ రోజులు, పండగలు వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కొత్త సంవత్సరంలో అంటే 2024లో మేము ఇచ్చిన ఈ కొత్త చీరలు కట్టుకొని వాళ్ళు ఆనందపడాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్స్. ముందు ఒక్క నిమిషం, ఎవరెవరి పేర్లు చెప్పండి. మీ ఇద్దరు పేర్లు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పావని, ఉషారాణి, మల్లీశ్వరి గారు పాల్గొని వాళ్ళు ఆ నిరుపేద వృద్ధ మహిళలకు ఈ చీరలు ఒకరి తర్వాత ఒకరికి క్రమబద్ధంలో పంపిణీ చేయడము జరిగింది. మళ్ళీ ఏదైనా కార్యక్రమాలు టేకప్ చేస్తాము. మీరంతా హ్యాపీగా, సంతోషంగా అయిపోయిందా? మల్లీశ్వరి కదా, ఉషారాణి.